హలో గైస్, మరి ఇంకొక మైండ్ క్రాఫ్ట్ వీడియోకి అయితే స్వాగతం సుస్వాగతం. అప్పుడు మనం ఫినిష్ చేయాల్సింది ఇంకా చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దామని వచ్చిన. నా దగ్గర అయితే టార్చ్ లేదు, ఉంది. ఇది ఇక్కడ ఒకటి వేసేస్తాం. టార్చ్ అయితే అక్కడ ఒకటి వేసేసినాం. ఇంకా పెద్ద వేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి. ఇప్పుడైతే మనమైతే దబాబా మన అండర్ గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. రూము చాలా రోజులైంది. సో గైస్, మొత్తానికి కొంచెం స్కిప్ అయితే చేసి రూమ్ అయితే ఇట్లా చేసిన అనమాట. ఇక్కడికి వచ్చేలోపు ఒక డోర్ పెడదాము అనుకుంటున్నా. అయినా డోర్ దిగిరద్దు. సో మన అండర్ గ్రౌండ్ రూమ్ అయితే తయారైపోయింది. కిటికీ అయితే తెరిచిన. దగ్గర పికెట్స్ అవుతున్నాయి కదా. మీకు లాస్ట్ వీడియోలో మినీ గార్డెన్ అయితే వచ్చిన. ఇంకొంచెం పెంచుతా గార్డెన్. ఇగో మొత్తం ఇక్కడ లూట్ ఉంటుంది. అంటే ఇక్కడ దాకా లిమిట్. ఇదైతే ఇంకా నాకైతే ఎల్లో పువ్వుల కోసం పెట్టుకున్నాం. రకరకాల పువ్వులన్నీ పెట్టుకుంటున్నాం. లేదర్ అయితే దొరికింది. వావ్, మన దగ్గర లేదర్ అయితే దొరకలేదు. ఎక్కువ లేదర్ కూడా లేదు. బర్ర అయితే వచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏమో. వావ్, వైట్ బ్లాక్. వావ్, మీట్ కూడా వచ్చింది కదా. మీట్ ఇంకా వైట్ బ్లాక్. మటన్ అయితే వచ్చింది. మనం అయితే కొంచెం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. మనమైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఇక్కడ ఉందని, ఇది ఇక్కడ ఉందని, వైట్ బ్లాక్ అక్కడ ఉందని. అవును, లేదర్ నా దగ్గర లేదు కదా. లేదర్ ఇక్కడ, కుక్డ్ బీఫ్. కొంచెం ఫుడ్ అయితే తినేద్దాం. మనం ఫుడ్ అవసరం వచ్చినప్పుడు వండుకుంటాం. 3 పూటలు ఒకటేసారి తిన్నాను. మళ్ళీ నైట్ వచ్చి డైరెక్ట్ వండుకోవడం, కుక్కుడు ఇక్కుడు తినడం ఏమీ లేదు. రేపు పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ అసలు ఏం లేదు. వావ్, షీప్ అయితే దొరికింది మనకి. సో మటన్ కూడా వచ్చింది. వైట్ బ్లాక్ కూడా వచ్చింది. అమ్మాయి మటన్ కూడా వచ్చింది. ఇక్కడైతే వైట్ పువ్వులు అయితే ఉన్నాయి. వైట్ పువ్వులు అయితే మనకి లిమిట్ అయిపోయింది. వావ్, గాడిద వచ్చింది. 2 గాడిదలు వచ్చినాయి. పిల్ల గాడిద. సో లేదర్ అయితే వచ్చింది. పిల్ల గాడిదనైతే ఎదుగనియకుండా దారుణంగా చంపినావా. మన మైండ్ క్రాఫ్ట్లా లేదర్ కోసం అయితే ఓడైనా ఏమైనా చేస్తాడు. మటన్ వచ్చింది. సో న్యూ రెసిపీ అన్లాక్డ్. మనం ఒక బెడ్ కూడా తయారు చేసుకోవచ్చు. వావ్, మనం ఒక బెడ్ కూడా తయారు చేసుకోవచ్చు అంట. తయారు చేసుకుంటాను నేను బెడ్. ఓకే, నేనైతే నా ఓన్గా ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్. అందుకే అబ్బా అండర్ గ్రౌండ్కి ఒక మూత వేయాలి. సో ఇప్పుడైతే అమ్మాయి మన దగ్గర వైట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇదైతే పెడదాం. మన ఓన్గా ఒక బెడ్, లైఫ్లో నా ఓన్గా ఒక బెడ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. మటన్ పీసెస్
సో మన దగ్గర అయితే ఇది కావాలి. సో ఇక్కడ ఎందుకు క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే ఓపెన్ చేసి లైఫ్లో ఫస్ట్ టైం నా ఓన్గా క్రియేట్ చేసిన బెడ్ అనమాట. ఇది ఓన్గా క్రియేట్ చేసిన బెడ్ కావాలి. ఇది ఇక్కడ ఓకే. బెడ్ ఎందుకని అనుకుంటున్నారా? షెట్ సరేలే. బెడ్ ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ అంటే ఎప్పుడైనా మనకి నైట్ అయినప్పుడు కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. సో మనమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అసలు సెకండ్ ఫ్లోర్ అయితే తయారు చేసిన హాఫ్ కన్స్ట్రక్షన్లోనే సెకండ్ ఫ్లోర్ అయితే ఆపేసాము. సో మనం ఇప్పుడైతే బయటికి వెళ్దాం. షీప్స్ అయితే గుంపులుగా వస్తున్నాయి, అసలు తగ్గేదేలే. అంటే బుల్లి షీప్ కూడా కనబడ్డాయి. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియదు నాకు. సో గాయ్స్ ఇప్పుడైతే మనమైతే పువ్వుల కోసం అయితే ఎత్తుకున్నాము. పువ్వులు అయితే కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు. సో ఫిఫ్త్ అయితే మనకు పువ్వులు అయితే కావాలా. మైండ్ క్రాఫ్ట్ గేమింగ్ కొంతమంది ఆపేయమంటున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎవరికైతే ఆపేయద్దు అనుకుంటున్నారో అయితే హార్స్ వల్ల అయితే ఒక లేజర్ వచ్చింది. వావ్, పిల్లి వాళ్ళు వావ్, పిల్లిని చంపితే కూడా వస్తుందంట. స్పైడర్ని చంపితేనే వస్తుంది అనుకున్నాను నేను. దానివల్ల మనం అయితే ఒక స్పెషల్ వెపన్ అయితే తయారు చేసుకోవచ్చు. వావ్, గ్రేట్ అన్నమాట. సో నేనైతే ఒక 2 లైట్లు తీసుకున్నాను. ఏంది సరే, నేనైతే 2 లైట్లు అయితే తీసేసుకున్నా. 2 లైట్లు. సో న్యూ రెసిపీ అయితే అన్లాక్ ఏంటో నాకైతే తెలియదు. న్యూ రెసిపీ నేను షెట్ ఇంకా నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే నాకు కావాలి. నైట్ అయితే అయిపోతుంది అయినా కానీ నేనైతే ఇంకొంచెం హంట్ అయితే చేయాలనుకుంటున్నా. హంటింగ్ చేయడంలో అనుమించిన మనకైతే 3 లేదర్ వల్ల లేదర్ బూట్స్ అయితే వస్తాయి మనకి. ఇక్కడైతే చిక్ ఉంది. చిక్ని నేనేమంటే ఆ పిల్లిని వద్దులే. ఇంకైతే వెళ్దాం. టైం అవుతుంది. ఏంది పెద్ద చూస్తున్నాం. సో పడుకునే టైం అవుతుంది. ఈరోజు నైట్కి అయితే అండర్గ్రౌండ్లో పండుకుందాం అంటే ఇస్తాను, కామెంట్ చేయండి. సో గాయస్ ఇప్పుడైతే మనమైతే వెళ్దాం. చీకటి అయితే ఉంది. హంట్ చెయ్యొద్దు అనుకుంటున్నా. లేదర్ అయితే కావాలి. ఎట్లయినా లేదర్ మాత్రం రాదు. మనం దేనికోసం హంట్ చేస్తామో అది మాత్రం చాలా తక్కువగా దొరుకుతుంది. ఈరోజు నైట్ మనం అండర్గ్రౌండ్లో పండుకుందాం అనుకుంటున్నాం. నైట్ వరకు అండర్గ్రౌండ్లో ఎట్లుంటుందో అండర్గ్రౌండ్లో అంటే ఫస్ట్ డే కదా పండుకోవడం. నేనైతే ఆడనే రీస్పాన్ అవుతా అంట. సెట్ రీస్పాన్ పాయింట్ అంట. అమ్మాయి 3 ఉన్నాయి. సో మనం అయితే టార్చెస్ అయితే ఇప్పుడే పెట్టేద్దాం. షెట్, ఇప్పుడైతే టార్చెస్ అయితే పెడుతున్నాం మనం. టార్చెస్ అయితే పెట్టాం మనం. ఇక్కడ ఒకటి
ఒక్క దాంట్లో 4 టార్చెస్ అయితే పెడతా. సో ఇప్పుడైతే మన దగ్గర యారో ఉందంట. ఐరన్ మన దగ్గర ఏం లేవు. ఓకే, లేదు 8-10 లేదర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇదైతే ఇక్కడ పెట్టుకుందాం. 9 ఉన్నాయి మన దగ్గర. ఓవర్ రాదు ఇంట్లోకి. న్యూ రెసిపీ అన్లాక్డ్. బో మన దగ్గర యారో లేదు కదా బ్రో. యారో ఎట్లా సంపాదించాలి బ్రో? యారో తప్పితే ఏం లేదు బ్రో ఇక్కడ. ARR బ్రో. యారో కావాలంటే చెక్ ది కోల్ అనమాట. 4 యారోస్. ఓకే బ్రో. సో ఇప్పుడైతే మనమైతే తిరిగి హంట్ చేయాలి. ఈసారి హంట్ చేయాలంటే మనకి చికెన్ అయితే హంట్ చేయాలనుకుంటా. అక్కడ ఫెదర్ అయితే చికెన్ దగ్గరే దొరుకుతుంది మన దగ్గర. ఎస్ బ్రో, ఫెదర్ అయితే చికెన్ దగ్గరే దొరుకుతుంది. సో ఇప్పటి నుంచి చికెన్స్ హంట్ చేద్దాం మనం. ఓ షెట్ బ్రో, ఫెదర్స్ అయితే ఇవ్వలేదు బ్రో. ఎట్లా చిప్స్ అయితే లేవు. చికెన్స్ని కూడా పెంచుకుంటలేరు ఎవరు. సో మన దగ్గర అయితే చికెన్ కోసం ఎత్తుకుతున్నా. నేనైతే మ్యాక్సిమం చికెన్ కోసమే వెతుకుతుంది. చికెన్ కోసం చికెన్స్ అయితే దొరకట్లేదు. సో మనకైతే 8 యారోస్ అయితే వస్తాయి. మనకు అసలు యారో ఎట్లా కొట్టాలో తెలియదు. ఒకవేళ మనము యూజ్ చేసిన ఆల్రెడీ యారో మళ్ళీ యూజ్ చేయొచ్చా అదొక్కసారి ట్రై చేద్దాం. యూజ్ చేయలేకపోతే యారో ఒట్టి లాంగ్ రేంజెస్కే. మనమైతే కొత్త పువ్వులు కొన్ని కలెక్ట్ చేసినాం కదా, అవి ఇక్కడ పెట్టేద్దాం. ఇదైతే లిమిట్ అయితే దీని లిమిట్ అయితే క్రాస్ కాలే. సో ఈడొకటి మళ్ళీ ఈడొకటి. దీని లిమిట్కి అయితే ఇంకో 2 వస్తాయి. మీరు కూడా ఇట్లా చిన్న గార్డెన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇదేంటి బ్రో, చికెన్ రా. వావ్, మనకి చికెన్ కూడా దొరుకుతుంది అన్నమాట. అట్లనే కొంచెం లేదర్ దొరికితే బాగుంటుందని నేను ఒక్కటే లేదరా బ్రో. సో నేనైతే కనపడిన అన్ని కౌస్ని అయితే కట్టేయాలి లేదర్ కావాలంటే. దీని వల్ల ఏమొస్తుంది బ్రో? వద్దులే, అంటే అది చిన్నగా ఉండేది బ్రో. వావ్, మరి ఆ బెల్ వల్ల ఏమొస్తుంది బ్రో? ఇదేదో వస్తుంది, ఇదైతే నిండుతుంది. దానివల్ల నాకు ఏమొస్తుందో తెలియదు. చికెన్ రాస్ అయితే వచ్చినా మనకైతే. సో ఇదైతే అన్లాక్ చేసేసాం, అయితే లాక్ చేసేసాం.
సో మనకైతే చెస్ట్ అయితే కావాలి, ఇంకో చెస్ట్. సో నాకు ఇదైతే చేయడానికైతే ఇలా అయితే 2 ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం ఫ్రెండ్స్. మీట్ ఇక్కడ పెడతాం. సో మనమైతే దీన్ని ఇక్కడ పెడదాం, ఇదైతే అక్కడ పెడదాం. ఇది ఎక్కడ అయితే ఏమైంది బ్రో? బ్రో ఇది ఎందుకు రాదు బ్రో? నా దగ్గర కోల్ ఉంది కదా బ్రో, ఫ్లింట్ అంట బ్రో. నేను కోల్ అనుకున్నాను, ఫ్లింట్ని. అట్లుంటుంది మళ్ళా. సో మన దగ్గర అయితే లేదర్ అయితే ఒక్కటేసారి కలెక్ట్ చేద్దాం. 4 అన్నమాట. 4 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5. ఏం చేద్దాం బ్రో, ఇంకో చెస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇంకో చెస్ట్ అయితే. సో బ్రో ఇక్కడైతే ప్లేస్ లేదు. సో పైన ఇక్కడ కూడా కొంచెం చెస్ట్ అయితే పెట్టేద్దాం. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ ఉన్నాను, ఇది ఇక్కడ. మనమైతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలా. సో ఇక్కడైతే నేనైతే అనవసరంగా పెట్టిన అనిపిస్తుంది. సో ఇట్లా అయితే దీని అయితే తీసేసిన. సో ఫాస్ట్గా అయితే ఇవన్నీ అన్లాక్ చేసేస్తా. ఇట్లయితే స్పీడ్గా తీసేసుకుంటున్నా బ్రో. కొంచెం అవ్వగానే ఇది ఎంత తీకినా వస్తలేదు బ్రో, చాలా టైం తీసుకుంటుంది. వాడుతూ కొట్టిన దీనికైతే పికెట్స్ కావాలి. ఇట్లయితే కొంచెం ఇంతసేపు బ్రో, ఇంతసేపు అన్నీ 2 ఓకే బ్రో. సో ఇప్పుడైతే మనం అయితే ఇంటి హార్స్, బుల్లి హార్స్, చిన్న వాటిని నాకైతే చంపబుద్ధి ఎందుకు కాదు ఇంట్లో. సో ఎప్పుడైతే మనం నీడుగందుకు వచ్చినాం, ఇక్కడ ఒకటి బై మిస్టేక్లా పడ్డది అన్న. అయితే ఇదైతే తీసేద్దాం. మనం పండుకునేటప్పుడు మన నెత్తికైతే చాలా తాకుతుంది. ఎట్లా నైట్ అవుతుంది. ఫుడ్ తినవా అంటే నిన్ననే తినేసినాం. 2 రోజులది అంటే 1 రోజుది.
ఇక బయటికి వచ్చి మన ఇంటి చుట్టూ అయితే ఇవైతే పెడదాం. సరిపోకపోతే నన్ను అడగమాకండి. ఇట్లా ఇంటి చుట్టూ. సో దీంతో ఐరన్ పికెట్స్తో కొట్టినా ఇది ఎంత మెల్లగా వస్తుందంటే మీరే చూసుకోండి. ఇక్కడ ఇది ఎట్లా వచ్చిందంటే నాకు కూడా తెలియదు. మన స్టోన్ పికెట్స్ అయితే ఇరిగిపోతున్నాయి బ్రో, చూడండి బ్రో. ఇట్టెందుకు వస్తుంది బ్రో ఇది? ఇప్పుడు ఓకే ఫేస్. సో మన దగ్గర అయితే సరిపోయేంత లేవు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ ట్రై చేద్దాం. ఇంటి చుట్టూ చేయాలండి. మనమైతే ఒక్కటి నిర్ణయించుకున్నాం. నేనైతే పై కప్పు ఫినిష్ చేసిన అనుకున్నా, కాకపోతే మధ్యలోనే దీని కన్స్ట్రక్షన్ అయితే ఆపేయడం అయితే జరిగింది. ఎందుకో నాకైతే తెలియదు. ఎట్లో అని కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయింది. పొద్దున బ్రేక్ఫాస్ట్ లేదు. సో మనకి డ్రింక్ ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ వాల్స్లోకి వెళ్ళి ఇది. సో మన దగ్గర అయితే ఆ ఓకే బ్లాక్స్ అయిపోయినాయా? ఇప్పుడైతే కిందికెళ్ళి ఓకే ప్లాంట్స్కి వీలుందో లేదో చూద్దాం. సో ఈ వీడియోకి అయితే బాయ్ బాయ్, టాటా.